మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే దాచేపల్లి మండలం తక్కలపూడి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన సైదులవారి స్వామి అని చెప్పేసి మనకి ఒక పుణ్యక్షేత్రం అయితే ఇక్కడ ఉంది. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. ఇక్కడ మీరు బాబాలు అంటారా, మిమ్మల్ని ఏ విధంగా పిలుస్తారండి? మమ్మల్ని ముజారని పిలుస్తారు సార్. ముజారని పిలుస్తారు. మీ పేరండి? నా పేరు హుస్సేన్. హుస్సేన్ గారు. మిమ్మల్ని ముజీర్ అని చెప్పి హుస్సేన్ గారు పిలుస్తారు. ఒకసారి పేరు పిలితే వెళ్ళదు. పెళ్లిళ్ళు కానీ బెల్లం సరుకులు కానీ అన్నిటికీ మనం ముజారు అంటారు. ముజార్ అంటారు. అంటే గుళ్ళో పూజారి అయితే ఎలాగ అంటారు అంటే ముజారు అంటారు. తెలుగులో ఏమో పూజారి అంటారు. పూజారి. ముజార్ అనేది ఈ దర్గాలు సంబంధించిన భాష. అది సార్. ఏంటండి ఈ చరిత్ర ఏంటి? ఈ దైవం ఎప్పుడు ఎలా తెలిసింది? ఇక్కడ ఉన్న రెండు చూసుకున్నట్టయితే ఏమంటారు? 1945లో కనీసం 470 సంవత్సరాల చరిత్ర సార్ ఇది. అయితే మన స్వామి ఆ రోజులోనే 10వ తరగతి చదివి కానిస్టేబుల్ ట్రైనింగ్ పోయిండు. కాగితం పెడితే అప్లికేషన్ పెడితే స్వామి సెట్ అయ్యిండు కానిస్టేబుల్కి 1945లోనే. అయితే స్వామి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ 20-30 మంది లైన్లో ఉంటే తెగబడి సైదుల స్వామి మీరు రాండి కొలతలు కొలతలు ఆఫీస్ పెద్ద లేంజర్ ఆఫీసర్ అన్నమాట. ఆయన మిలిటరీ జాబులో బ్రిటిష్ హైముల మాట అది. బ్రిటిష్ అయితే ఆ స్వామి ఏంటంటే సార్ మొత్తం వాళ్ళు ఆకలిగా ఉండాలి సార్, వాళ్ళకి కొలతలు పెట్టి వాళ్ళు ఎంత హైట్ ఉన్నారో ఏజ్ ఎంత ఉన్నారో అన్ని కొలుచుకొని నేను లాస్ట్ వస్తా అంటే లేదయ్యా ముందు మీరు రానంట. సార్ నా కొలత ఎంతలోకి వేస్తారు సార్ మీరు అంటే, ఓ మీరు నాకు ట్రైనింగ్ కూడా అయిపోయింది సార్ మొత్తం నేను చేయాలంటే ఆ స్వామి కొలిచే స్వామి ఆయన ఒంట్లో జొరబడి ఆయన మైండ్లో జొరబడి స్వామి ఆయన నిద్రపోయిండు. ఏం స్వామి ఏం సార్ నిద్రపోయారా అంటే, ఓ ఎప్పుడో ట్రైనింగ్ మీరు అయిపోయిందిగా అన్నంట. ఆయన మైండ్ లో వెళ్ళి పక్క నవ్విందంట. నవ్వగానే ఆయన పిల్లలకి ఆరోగ్యం బాగుండి కూడా కంటి చూపు కూడా వచ్చింది అతనికి, కానిస్టేబుల్ ఆయన రైటర్ కి. అందుకోసం పెద్ద ఆఫీసర్ కాబట్టి ఆయన కుమారుడికి కంటి చూపు పోయినా కూడా ఏం స్వామి అంటే దండం పెట్టుకుంటే, నా పేరు తెక్కలపూడి సైదుల స్వామి కానిస్టేబుల్ గారు తలుచుకోండి నేను మీకు కంటి చూపిస్తానంటే పక్క నవ్వుతే భార్య ఒంట్లోకి వచ్చి తలక స్నానం చేపించి పిల్లగాడు చేపించి ఊరికి సామాన్ కట్టి ముట్టించింది. కంటి చూపు వచ్చింది ఆయన కుమారుడికి. ఆ స్వామి నమ్మి, స్వామి మీరు తెక్కలపూడి సైదుల స్వామి మీరు చాలా సత్యం గల స్వామి, మీరు ముసిముసిలో రాబోయే మా డిపార్ట్మెంట్ లో ఎప్పటికైనా గానీ ప్రతి కానిస్టేబుల్ గానీ ఎస్ఐ గానీ సిఏ గానీ తెక్కలపాటు ఎవరైనా రాని మీ పూల దాంట్లో వేసి మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ కాగానే నమస్కారం ఇచ్చుకొని ఎప్పటిలాగా మీరు డ్యూటీ చేసుకుంటామని అలా సహకరించారు. వెంకట కాంచి వస్తుంది బ్రిటిష్ ఆయంలో. అంటే 540 సంవత్సరాల చరిత్ర ఇది. ఆ రకంగా పిల్లలు లేని వాళ్ళు గానీ ఒంట్లో బాగుండే వాళ్ళు గానీ ఏదైనా గానీ సంతానం కలగటం గానీ అన్నిటికీ స్వామి సహాయం వల్ల. సో తండ్రి గారు మరణం ఎలా సంభవించింది? సైదుల స్వామి తండ్రి గారు ఫస్ట్ ఎవరు అండి మకాల మరణం చెందింది? ఫస్ట్ మన సైదుల బాబు గారే. సైదుల స్వామి తర్వాత కుమారుడు. ఆయన చాలా పేద కుటుంబంలో సైదుల భార్య. ఆయన గుంటూరులో రైస్ మిల్లులో ఆయన సైదుల స్వామి జాబ్ చేసుకుంటా, స్వామి తినడానికి నాకే అన్నం లేదు కుమారుడిని ఎట్టబెట్టి అని అన్నది భార్య. అంటే బి ఫాతిమా గారు అంటారమని సైదుల భార్య, తొలి భార్య. అయితే ఆ స్వామి జానవలి సాహాబు జానమద్ అంటే వాళ్ళ నాన్న పేరు, తండ్రి పేరు మాట, తాత పేరు మాట జానమద్, షేక్ జానమద్. కాబట్టి నాయన నీ పేరు పెడతాను తాతగారి పేరు కాబట్టి ఉండాలంటే పెట్టుకోయాను. ఆయన చిన్న వయసులోనే 15-16 సంవత్సరాలు జానమద్ గారు. అయితే నేను కూడా ఎలుగులో వస్తాను బహుమతి తీసుకున్నానంటే తీసుకుని వచ్చిండు. వస్తే తండ్రి ఆజ్ఞయించిండు, నీది పెళ్లిళ్ళు కాని గాని సంతానం లేని వాళ్ళు గాని ఒంట్లో బాగని వాళ్ళు గాని నేను చూసుకుంటాను ఆయన, నాకు సగం భాగం ఇమ్మన్నాడు. అట్లా కాదు నాయన మన పెద్ద స్వామి అన్నాడు మహాసుభాని ఆయన తలుచుకో ఆయన ఆగిస్తాడు అంటే పాప ఇచ్చిండు. జానమద్ నా హాబుది నీకు ఇస్తాను, ఎవరు వచ్చినా కూడా. వయసు పిల్లలు 16 సంవత్సరాలు కాబట్టి నీకు అనుభవం ఉంది కాబట్టి నా ఆయుసు నీ సగం పోస్తా. కానీ ఉరకాలంటే పక్కదారి వద్దు, వాగులు కంపల్లో ఉరుకు. ప్రతి గాలికి పీరిచ్చినా కూడా మనుషులు కాల్చేతులు బీకలు ఉండగా సన్నంగా ఉండ మంచంలో నేను తరుకుడు పోతాను. ఏడబడదో అక్కడ టెంకాయలు గాని అన్నం గాని ఆడ గుమ్మరిచ్చి ఆమె తినిపోయి సాయం తలుచుకుంటే 21 రోజుకి ఆమె పేరు మీద దీపరాన్ని చేయటం గాని ఒత్తులు వెలియటం గాని పెద్ద ఊర్లు రాకపోయినా కూడా ఇంట్లో దీపారం చేయాలి. ప్రతి గురువారం ఇల్లు శుభ్రం చేసుకొని ఒంటికి స్నానం చేసి సాయంత్రం పూట అన్నం తినకుండా పాలు కోడిగుడ్డు ఆ స్వామి పొట్టలో పోసుకొని ఇంట్లోనే ఒక పడక దుప్పటి ఉతుక్కొని నేల పడకేసి భార్య భర్తలు అట్టిపళ్ళు పాలు ఆ సాయంకాలం పెట్టుకొని ఆయన వ్యయం చేసుకుంటే ఆ స్వామి 9 వారాల్లో 7వ వారం మీకు కల్లో చూపిస్తాడు. అప్పుడు ఆ అట్టికాయ గాని మామిడి పండు గాని చెట్టు పోసినట్టుకుంటే అవబడితే మీకు సంతానం శుభం కలగాలి.